హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తారంతా మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టైం వచ్చేసి 2 అయిందండి. ఈ ఎండల టైంలో ఎవరన్నా బయట ఉంటారా? మా పాపకి చెప్పండి. కొంచెం ఏడుస్తూ ఉంది ఇంట్లో ఉంచితే. బయట చూడండి ఎట్లా ఎండ వస్తుందో. ఏసయ్యా మమ్మల్ని కాపాడుతండ్రి, దీవించే ఏసయ్యా. ఆమేన్. ఇంకా నెక్స్ట్ డే నైట్ అనమాట. పాపకి కొంచెం జలుబు చేసింది, మోషన్స్ అయితే అవుతున్నాయని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంకా హాస్పిటల్లో అయితే చూపించుకున్నాము, బాగానే ఉందని చెప్పేసి. ఇంకా సిరప్స్, ఆవిరి మిషన్ అయితే ఆవిరిలో అయితే పడడానికి సిరప్స్ అయితే రాశారనమాట. ఇంకా చూపించుకొని ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరాము. చూడండి ఎలా మంచిగా పట్టుకొని ఉంది కదా, ఈ హ్యాపీనెస్సే వేరనమాట. అలా కూతుర్ని బండి మీద కొట్టుకుంటూ ఫ్యామిలీ ముగ్గురు వెళ్తుంటే ఆనందం వేరే. ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు సంపాదించినా అంత ఆనందం ఎవరికి ఉండదని నా అభిప్రాయం అనమాట. నేను తప్పుగా మాట్లాడుంటే సారీ అండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, అందుకనైతే వీడియో అయితే షూట్ చేసిన అనమాట. తర్వాత ఇంకా నేను మీకైతే సింపుల్గా ముందుగా అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పులను అయితే వేపుకోవాలన్నమాట. ఈ స్వీట్ చాలా సింపుల్గా అయిపోయాయి గోధుమ పిండితో అనమాట. గోధుమ పిండి బెల్లం ఉంటే చాలు, అసలు ఎంత టేస్టీగా అయితే ఉందో ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేసినా కానీ మంచిగా వచ్చింది, ఎలా ఉంటుంది అని చెప్పేసి. కానీ చాలా బాగా వచ్చింది. జీడిపప్పును అయితే వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోనే మళ్ళీ కొంచెము నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి గడ్డగట్టడానికి ఏం చేయాలంటే అదొక టిప్ నెక్స్ట్ టైం అయితే చెప్తాను. తర్వాత నేను ఆ గీత వరకు ఉన్న దాంట్లో గోధుమ పిండిని అయితే తీసుకొని ఆ పచ్చివాసన అంతా పోయే వరకు అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై చేసుకోవడం వల్ల ఆ పచ్చివాసన అనేది పోతుంది అన్నమాట. ఇలా పిండిని మొత్తం అయితే నేను వేపుకునే లోపల పక్కన ఒక బెల్లాన్ని కూడా నేను తురుముకొని పక్కన పెట్టుకున్నాను. సన్నగా తురుముకొని ఏ క్వాంటిటీ అయితే మనము గోధుమ పిండి తీసుకున్నామో అదే క్వాంటిటీతో బెల్లం అయితే తీసుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే కొంచెం పక్కగా ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదు, మేము నార్మల్గా అయితే తింటాము. అందుకని నేను సేమ్ గోధుమ పిండితో ఎలా తీసుకున్నానో బెల్లం కూడా అదే తీసుకొని ఒకసారి మొత్తాన్ని అయితే మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. ఇది వచ్చేసి ముద్దగా అవడానికి పాలతోనైనా చేసుకోవచ్చు, నీళ్ళతోనైనా చేసుకోవచ్చు. పాల అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే, ఇష్టం లేని వాళ్ళైతే ఇలా వాటర్ పోసుకొని మంచిగా ఉండలు లేకుండా అయితే మెత్తగా అయితే చేసుకొని మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి 2 ఇలాచీలను అయితే దంచి పెట్టుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అనమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. గోధుమ పిండి స్వీట్ హల్వా మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సింపుల్గా ఒక 10 to 15 మినిట్స్లో అయితే అయిపోతుంది అనమాట. నాకైతే మంచిగా వచ్చింది. నేనైతే వేడివేడిగా తిన్నాను, మంచిగా అనిపింది. చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అయితే అబ్బా ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మన వీడియోస్ని అయితే లైక్ చేసి ఈ స్వీట్ అయితే ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.